అందరు చెప్పాలి. అందరూ కూరలు పూర్తిగా తినేశారంటే తను వండించిన కూరలు చాలా రుచిగా ఉండి ఉంటాయని గ్రహించి చాలా తృప్తి పడ్డాడు. క్లాప్స్ కొట్టండి. ఇంకా ఎవరు చెప్తారు? చెప్తావా? అందరి తృప్తిలోనూ తన తృప్తిని చూసుకునే ఉత్తముడు పూర్ణయ్య. అందుకే కూరలు మిగలలేదని బాధపడలేదు. అందరి కూరలు పూర్తిగా తినేశారంటే తను వడ్డించిన కూరలు చాలా రుచిగా ఉండి ఉంటాయని గ్రహించి చాలా తృప్తి పడ్డాడు. వెరీ గుడ్. క్లాస్ అందరి తృప్తిలోనూ తన తృప్తిని చూసుకునే ఉత్తముడు పూర్ణయ్య. అందుకే చెప్పొద్దు, ఆమె చెప్తుంది నిదానం. అందుకే తను వడ్డించిన కూరలు చాలా రుచిగా ఉండి ఉంటాయని గ్రహించి చాలా తృప్తి పడ్డాడు. ఫస్ట్ అన్నీ అయిపోయినాయి కదా, మిగలలేదని బాధపడలేదు. అది వదిలేసింది కదా, టెన్షన్ పడుతుంది అనమాట. వచ్చు. ఇంకా ఎవరు చెప్తారమ్మా? ఎనీవన్? అందరి తృప్తిలోనూ తన తృప్తి చూసుకునే ఉత్తముడు పూర్ణయ్య. అందుకే తనకు కూరలు మిగలలేదని బాధపడలేదు. తను వడ్డించిన కూరలు మంచిగా ఉంటాయని గ్రహించి చాలా గర్వపడ్డాడు. సొంత మాటలో అయిపోయింది కదా. క్లాప్స్ కొట్టండి. బాగా అయిపోయింది. ఇలా మీరు ప్రతి ఆన్సర్ని ఇట్లా మీరు యాక్షన్ చేసి విత్ యాక్షన్తో నేర్చుకున్నారనుకోండి, బాగా గుర్తుంటుంది కదా. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏమేమి మిగిలినాయి పూర్ణయ్యకి? ఎంతెంత మిగిలింది చెప్పండి. గంట ఒకరు చెప్పండి. గుప్పెడి పులిహోర మిగిలింది, కొద్దిగా పచ్చడి మిగిలింది, తర్వాత ఒక గంట పప్పు మిగిలింది కదా. చెప్పమా. వెరీ నైస్. ఇంకా కావ్య చెప్తావా? రాదా? అందరి టెన్షన్ పడకూడదు, అందరికి వచ్చు కదా ఆన్సరు. ఇంతసేపు చేసినారు కదా. వెన్నెల రమ్మ. రావాలి వెన్నెల రమ్మ. చెప్పు. చెప్పు చెప్పు, టెన్షన్ పెట్టదు. తృప్తిలోను తన తృప్తిని చూసుకునే ఉత్తముడు పూర్ణయ్య. అందుకే తనకు కూరలు మిగలలేదని బాధపడలేదు. అందరూ పూర్తిగా తినేశారంటే తను వండించిన కూరలు బాగా రుచిగా ఉండి ఉంటాయని గ్రహించి చాలా తృప్తి పడ్డాడు. అంతే. వెరీ గుడ్. బాగా చెప్పింది. ఇంకా డోంట్ ఫియర్. అందరి తృప్తిలో